ఎస్ఐఆర్ ప్రక్రియలో కీలకమైన ఎన్యూమరేషన్ ప్రక్రియ మరికొన్ని గంటల్లో ముగియనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సుమారు 73 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు అధికారులకు అందలేదు. రాత్రి 12 గంటల వరకే ఛాన్స్. ఈఎఫ్ ఇవ్వకపోతే ముసాయిదా జాబితాలో ఓటు ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20% ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నెల 17న డ్రాఫ్ట్ జాబితా ప్రకటించనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లు స్వీకరిస్తారు. నోటీసులు, క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు ఉంటుంది. అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ఎస్ఐఆర్ స్టేటస్ ఏంటి, తదుపరి ప్రక్రియలో ఏం జరుగుతోందనే విషయాలపై మా ప్రతినిధి నగేష్ చారి గ్రౌండ్ రిపోర్ట్. గౌతమ్, రాష్ట్రంలో జూన్ 25వ తేదీ నుంచి జరుగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో కీలక ఘట్టం మరికొన్ని గంటల్లోనే ముగియనుంది. రాత్రి 12 గంటలకు ఎన్యూమరేషన్ ప్రక్రియతో పూర్తి చేయనున్నారు. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడినటువంటి ఈ గడువును ఇక మరోసారి పొడిగించేయలేదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేస్తుంది. అయితే పొడిగించిన తర్వాత కూడా ఎక్కువ సంఖ్యలో దరఖాస్తులు కూడా ఏం రాలేదు. అంటే ప్రధానంగా ఇప్పటికే దాదాపుగా 73 లక్షల ఎన్యూమరేషన్ ఫారాలు ఇక తిరిగి రావాలి. రాష్ట్ర వ్యాప్తంగా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి జాబితా ప్రకారం రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వారందరికీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. వాటికి సంబంధించిన వివరాలు అంటే 2002 ఓటర్ జాబితాలో అప్పుడు జరిగినటువంటి ఎస్ఐఆర్లో మీ పేరు ఉందా, ఒకవేళ మీరు కాకపోతే మీ పేరెంట్స్ కానీ తాత ముత్తాతలకు సంబంధించిన వివరాలు ఉన్నాయా అనే సమాచారాన్ని ఆ ఫారంలో అడిగారు. ఒకవేళ అలాంటి వివరాలు ఏమీ లేకపోయినా ప్రస్తుతం ఓటర్ జాబితాలో ఉన్న వివరాలను పొందుపరిస్తే చాలని కూడా స్పష్టం చేశారు. ఆ విధంగా రాష్ట్రంలో జూన్ 24వ తేదీ నుంచి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఇప్పటికే వచ్చినటువంటి ఎన్యూమరేషన్ ఫారాలన్నీ కూడా డిజిటలైజ్ చేశారు. వాటన్నిటిని కూడా ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేశారు. ఇంకా అయితే 20% ఎన్యూమరేషన్ ఫారాలు రాలేదు. అంటే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షల ఓట్లు దాదాపు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఇవన్నీ కూడా పోతే దాదాపుగా 2,64,00,000 మంది ఇప్పటికే ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారు. దాదాపుగా రాష్ట్రంలో ఓటరు జాబితాలో ఇదే సంఖ్య ఖరారయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా క్యూర్ పరిధిలో అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ జిల్లాలో చాలా వరకు ఓట్లు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. సుమారు 40 లక్షల ఓట్లు దాదాపుగా పోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారందరూ కూడా ఇతర రాష్ట్రాల్లో లేక ఇతర జిల్లాల్లో లేక హైదరాబాద్లోనే ఇతర నియోజకవర్గాలకు షిఫ్ట్ అయిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే వారందరూ కూడా ఇప్పుడున్నటువంటి ఓటర్ జాబితాలో ఉన్నా కూడా కొంతమందికి 2 ప్రాంతాల్లో ఓట్లు ఉండడం, లేక మరో ప్రాంతంలో ఓటుకు వెళ్ళి అక్కడ ఎన్యూమరేషన్ ఫారంలు ఇచ్చి ఈ ప్రాంతంలో ఉంచకపోవడం, లేదా ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిపోవడం, కొంతమంది మరణించిన వారు ఉన్నారు. అసలు కొంతమంది అడ్రస్లే దొరకట్లేదు అధికారులకు. అలాంటి వాటన్నీ కూడా హైదరాబాద్ అంటే క్యూర్ పరిధిలో 40 లక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా 73 లక్షలు ఉన్నాయి. మొత్తం మీద ఇంకా ఒకవేళ ఇలాంటి వారైతే పర్వాలేదు, అంటే వారు డూప్లికేట్ ఓటు కానీ లేక మరణించిన వారైతే వారందరినీ కూడా నిజంగా అనర్హులే కాబట్టి పోతుంది. కానీ ఒకవేళ అర్హులు ఉన్నట్లయితే వారికి సంబంధించిన ఎన్యూమరేషన్ ఫారాలు ఇప్పటికైనా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్తోంది. రాత్రి 12 గంటల వరకు బిఎల్ఓలకు కానీ లేదా నేరుగా ఆన్లైన్లో కానీ సమర్పించాలి. ఇదంతా కూడా ప్రక్రియ ఈ రోజుతో పూర్తయిన తర్వాత డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత ఈ నెల 17వ తేదీన ముసాయిదా జాబితా ప్రకటించనున్నారు. అంటే ఎస్ఐఆర్ తర్వాత రాష్ట్రంలో ఈ ఎన్యూమరేషన్ ఫారాలు ఎవరెవరు ఇచ్చారో వారందరి పేర్లను కూడా ప్రకటించనున్నారు. అందులో ప్రకటించిన తర్వాత ఇంకా ఎవరికైనా అభ్యంతరం ఉంటే, తమ పేరు రాలేదనో తప్పుగా ఉందనో అలాంటివి ఉంటే అభ్యంతరాలను కూడా స్వీకరిస్తారు. అది ఫైనల్ కాదు. అలాంటి అభ్యంతరాలన్నీ కూడా ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు, క్లెయిమ్లను స్వీకరిస్తారు. అదేవిధంగా ఒకవేళ ఫారాలు ఇచ్చినా కూడా అందులో వివరాలు అనుమానాస్పదంగా ఉన్నా లేక ఇప్పటికీ దాదాపుగా 60 లక్షలకు సంబంధించిన ఉన్నాయి. అంటే వాటన్నిటికి సంబంధించి అంటే తల్లిదండ్రులకు లేదా వయస్సులో పేరు తేడా ఉండడము లేక కొన్ని చిరునామాలు తేడా ఉండడం వారందరికీ కూడా నోటీస్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రకటించినటువంటి 12 అధికారిక ధృవీకరణ పత్రాల్లో ఏదో ఒకటి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ అంతా కూడా ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు జరుగుతుంది. ఇదంతా జరిగిన తర్వాత చివరికి అక్టోబర్ 19వ తేదీన తుది జాబితా ప్రకటించనున్నారు. అప్పటితో ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తి కానుంది. అయితే ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైనా ఇవ్వకపోతే మాత్రం ఇవ్వాలి. అయితే ఆ తర్వాత కూడా అంటే ఎస్ఐఆర్ పూర్తయిన తర్వాత కూడా ప్రతి జనవరిలో
ఆ ఓటర్ జాబితా సవరణ చేస్తారు. ఒకవేళ కొత్తగా అవసరమైతే ఓటర్గా నమోదు చేసుకోవచ్చు, లేదా షిఫ్ట్ అయిన వారు కూడా జరగవచ్చు. ఇదంతా కూడా నిరంతర ప్రక్రియ. అయితే ఎస్ఐఆర్ మాత్రం కొన్ని అంశాలకు కీలకంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత కూడా ఓటర్ నమోదు చేసుకుంటే కూడా ఎస్ఐఆర్లో మీ పేరు కానీ లేక మీ తల్లిదండ్రుల పేరు కానీ మీకు సంబంధించిన ఎవరైనా ఒక వివరాలు ఉన్నాయా అని అడిగే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఎస్ఐఆర్ మాత్రం కీలకంగానే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఎన్యూమరేషన్ ఫారాలు ఇవ్వాలి. ఇప్పటికే ఎన్నికల కమిషన్ దీనికి సంబంధించి పకడ్బందీ ఏర్పాట్లు చేస్తుంది. ఆధారాలన్నీ కూడా వాటిని సమర్పించాలని చెప్తుంది. ఒకవేళ ఆ తర్వాత నోటీసులు ఇచ్చినట్టయితే వాటి ఆధారాలు కూడా డిజిటలైజ్ చేయనున్నారు. మొత్తం మీద ప్రక్రియలో కీలక ఘట్టం మాత్రం ఈరోజు రాత్రి 12 గంటలకు ముగియనుంది. గౌతమ్.